హలో వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ కావ్య, 49 ఫర్టిలిటీ హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. ఇదివరకు కాలంలో మేల్స్ లో డయాగ్నోసిస్ అనేది ఉండేది కాదు. సో ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోయినా సరే ఆడవాళ్ళలోనే ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళం అనమాట. ఎప్పుడైతే ఈ టెక్నాలజీస్ అన్ని డెవలప్ అయ్యి మగవాళ్ళని కూడా మనం ట్రీట్మెంట్ చేయడం కానీ మగవాళ్ళని కూడా టెస్ట్ చేయడం కానీ మొదలు పెట్టాము, అసలు మగవాళ్ళలో ప్రాబ్లం ఉండడం మూలంగా కూడా ప్రెగ్నెన్సీ రాదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు మగవాళ్ళలో టెస్ట్ చేయించుకుంటే మనం సాధారణంగా చూసే రిపోర్ట్స్ ఏంటంటే నార్మల్ స్పర్మ్ చూస్తాము, రెండోది శుక్రకణాలు తక్కువ ఉండడము, మూడోది కదలికలు తక్కువ ఉండడము, లేదు అంటే నార్మల్ ఫార్మ్స్ తక్కువ ఉండటం జరుగుతాయి. కొన్నిసార్లు పేషెంట్స్ లో జీరో స్పర్మ్ కౌంట్ కూడా చూస్తాం. ఎప్పుడైతే ఈ జీరో స్పర్మ్ కౌంట్ అనేది మనం చూసామో పేషెంట్స్కి వచ్చే డౌట్ ఏంటి అంటే, మేడం మాకు అసలు జీరో స్పర్మ్ ఉంది కదా, మేము న్యాచురల్ గా కానీ ఐవీఎఫ్ పద్ధతుల్లో కానీ కన్సీవ్ అవ్వగలము అని అడుగుతారు. జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నప్పుడు న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఐవీఎఫ్ పద్ధతుల్లో ఇక్సీ పద్ధతిలో కన్సీవ్ అవడం అనేది ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎలా అంటే ఎప్పుడైతే ఈ జీరో కౌంట్ అనేది వచ్చిందో మనం వాళ్ళకి టెస్ట్లు, కొన్ని హార్మోన్ టెస్ట్లు, జెనెటికల్ టెస్ట్లు అండ్ అలాగే టెస్టిస్ యొక్క స్కాన్ చేయించుకున్న తర్వాత వీళ్ళకి అసలు స్పర్మ్ బయటకు వచ్చే ఉపయోగపడే శక్తి ఎంత ఉంది అని కొంచెం నిర్ధారణకు వచ్చడం అనేది జరుగుతుంది. వచ్చిన తర్వాత వీటిని మనం అబ్స్ట్రక్టివ్ అండ్ నాన్ అబ్స్ట్రక్టివ్ గా డిఫరెన్షియేట్ చేస్తాం. అంటే ఏంటి అంటే, అబ్స్ట్రక్టివ్ ఓజోస్పర్మియాలో స్పర్మ్ లోపల ఉంటుంది కానీ బయటికి రాదు. సో ఈ పేషెంట్ కి టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ ద్వారా వాళ్ళ యొక్క బయోలాజికల్ బేబీ ఉండే అవకాశం అనేది ఉంటుంది. సెకండ్ కేటగిరీ ఆఫ్ పేషెంట్ నాన్ అబ్స్ట్రక్టివ్ ఓజోస్పర్మియా, అంటే వీళ్ళకి టెస్టిస్ లో స్పర్మ్ అనేది ఉండదు. కొంతమందికి టెస్టిస్ లో స్పర్మ్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ కండిషన్ ని మనము కొన్ని టెస్టుల ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ రిట్రీవల్ రేట్, స్పర్మ్ అనేది బయటకు వచ్చే అవకాశం అనేది సుమారుగా ఒక 50% దాకా ఉంటుంది. కొంతమందికి 50% ఛాన్సెస్ రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో జెనెటికల్ టెస్టింగ్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మైక్రోటీసా అంటే చిన్న టెస్ట్ ట్యూబ్ లో ఇచ్చే స్పర్మ్ ని ఆస్పిరేట్ చేయడానికి మైక్రోస్కోప్ యూజ్ చేసుకుని స్పర్మ్స్ ని బయటకు తీసే ప్రొసీజర్ ఉంటుంది. కొన్నిసార్లు చిన్న టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ ద్వారా కూడా స్పర్మ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ పద్ధతులన్నీ వాడటం ద్వారా చాలా వరకు వాళ్ళ ప్రెగ్నెన్సీ వాళ్ళ బయోలాజికల్ గా పొందే అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ లో మనం ఎంత ట్రై చేసినా వాళ్ళకి స్పర్మ్ రిట్రీవ్ కాదనమాట. సో అలాంటి పేషెంట్ కి డోనార్ గ్యామెట్స్ ని పేషెంట్ కి చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళు కానీ ఇష్టపడితే పేషెంట్ కి యూజ్ చేయడం అనేది జరుగుతుంది.